నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అలీపూర్ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ అనే వృద్ధురాలు 10 ఏళ్లుగా స్వీపర్ గా పనిచేస్తుంది. భీమమ్మకు 3 నెలలుగా జీతం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు. 4 నెలల క్రితం భీమమ్మ కోడలు చనిపోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని నెలకు 3000 జీతాన్ని ఇవ్వకుండా ఆపితే తాము ఎలా బ్రతకాలని భీమమ్మ కొడుకు ఎల్లయ్య పాఠశాల హెచ్ఎం కు ఫిర్యాదు చేశాడు. పాఠశాల హెచ్ఎం స్పందించి జీతం చెక్ రాసి సంతకం చేయమని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మకు పంపగా ఆమె కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి చెప్పాడని తిరస్కరించింది. దీంతో ఎల్లయ్య తన తండ్రికి రావాల్సిన జీతం ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని పాఠశాల చైర్మన్ వెంకటమ్మను అడగగా కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి అడిగాడు, మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ రమేష్ రెడ్డి ఎస్ఐ విజయ్ కుమార్ కు చెప్పగా విజయ్ కుమార్ నిజానిజాలు తెలుసుకోకుండా ఎల్లయ్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచక్షణ రహితంగా కొట్టాడని మాకు న్యాయం చేయాలని వాపోతున్నారు. వ్యక్తి మన మీద 3 ఏళ్ళ కొద్దిగా పగవచ్చింది సార్. ఇదే దేశంలో 15 దినాల కింద కేసులు అయ్యి మా పల్లెలకు తాకలాట పెట్టి మా పానాలు తీయడానికి సిద్ధమయ్యి ఆయన ఈ రోజు కుటుంబపూర్వకంగా జరుగుతున్నారు సార్. ఎన్ని దినాలు ఉన్నా మా పానం తీయడానికి ఆయన సిద్ధం ఉన్నారు సార్. ఆయన రాజ్యం ఈ రోజు ఉందని చెప్పి ఆయన సారోళ్ళను పంపించి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇష్టం వచ్చిన కొట్టిపిస్తున్నారు సార్. ఇది విషయం జరిగింది. ఫోన్ చేస్తే నేను ఒక 12 గంటల మధ్యలో స్కూల్ కాడికి పోయినా సార్. స్కూల్ కాడికి పోతే సార్లు ఒక్కటే అడిగిన మా పిల్లలు చిన్న ఉండరు సార్. మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అమౌంట్ వాడి 9500 రూపాయల అమౌంట్ వాడి కనీసం నెల రోజులు టీచర్ పైసలు ఇస్తలేదు సార్. అయితే టీచర్ ఏమన్నది సార్